ఫ్రీ బస్ చాలైతే మా పరిస్థితి ఘోరమైతది, మా పొట్ట గడువుడు కూడా చాలా కష్టం, మా సంసారాలు ఎట్లెళ్తాయని ఆటో వాళ్ళంతా గోడెల్లో పోసుకుంటే మీరేం రందివడకుర్రి, మీ బాధలు మా బాధలు కావా అని సర్కార్ కొన్ని హామీలు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఎసొంటి హామీలు అమలు కాకపోయేసరికి అందరు కలిసి నిరసన షాల్ చేసిర్రు ఆటో వాళ్ళు. అయితే వాళ్ళకి సపోర్ట్ గా కేటీఆర్ సార్ కూడా ఓ చెయ్యి వేసింది ఇట్లా. ఓహో, కేటీఆర్ సారు ఆటో నడుపుకుంటా వెనకాల ఎమ్మెల్యేలను ఎక్కించుకొని అసెంబ్లీకి వచ్చిండు ఇట్లా. కేటీఆర్ తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కాకి అంగిలేసుకొని చేతులలో ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ కాడ నిరసన చేసిర్రు. అటెనక కేటీఆర్ మీడియా ముంగట్టుకొచ్చి ఎన్నికల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి, ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని డిమాండ్ చేసిండు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఏడాదిలనే 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుర్రు. ఇవన్నిటికీ సర్కారే బాధ్యత అని అనుకొచ్చిండు. అంతేకాదు మీరేం రంది పడకుర్రి, మీకు న్యాయం జరిగేదాకా మా పార్టీ అండగుంటది, మేం పోరాడతామని కేటీఆర్ సార్ భరోసా ఇచ్చిండు. మళ్ళీ ప్రతిపక్షం చెప్పేదాకా ఇది కూడా అట్లనే చేస్తారా, లేకుంటే సర్కార్ ఆటో డ్రైవర్లకు ఏమన్నా న్యాయం చేస్తుందా అన్నది ముందు ముందు తెలుస్తదిగా.